వాడు స్మగ్లర్ అయినా, సప్లయర్ మనుషుల సప్లయర్ అయినా, లేకపోతే ఇట్లా దొంగతనంగా వచ్చి కొట్టడం కోసం వచ్చే మాఫియా ముఠాల సభ్యులని ఎవరినైనా స్పేర్ చేయాల్సిన అవసరం లేదు. దొరికితే అరెస్టు, దొరకపోతే ఇంకంతే తూట. ఇంకా అంతకుమించి వేరే మార్గమే లేదు. ఇప్పుడు ఆయన మన మురళి గారు చెప్పినట్టు పర్యావరణాన్ని కాపాడుకునే క్రమంలో దేనికి వెనకాడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే సప్తగిరి ప్రసాద్ గారు, పవన్ కళ్యాణ్ గారు అన్నారు కింగ్ పిల్లని ఒక 4 స్మగ్లర్లని ఉమ్మడి కడప జిల్లాలో గుర్తించాం, ఎవరిని వదిలేది లేదు, వీలైన తొందరగా మీరు మామూలు దీంట్లోకి వచ్చేయండి జనజీవన స్రవంతిలోకి అన్నట్టుగా అన్నారు కదా. నేను మిమ్మల్ని స్ట్రైట్గా అడుగుతున్నానండి, ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే స్మగ్లర్లు ఎవరో తెలియదా? ఇంత ముందు కూడా తెలుసు. వాళ్ళల్లో దాంట్లో రాజకీయ నాయకులు ఉన్నారుగా, దాంట్లో ఎమ్మెల్యే టికెట్లు కూడా తీసుకున్నారు. అవునన్నా, మీరు సార్ స్మగ్లర్లకి పీడీ యాక్ట్ లో పోయిన వచ్చిన వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్లు కూడా ఇచ్చారు కదా. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, టికెట్లు కూడా ఇచ్చారు కదా. కొంతమంది ఆ పార్టీలోకి ఈ పార్టీలోకి ఎవరు అధికారంలో ఉంటే అందులోకి మారుతూనే ఉన్నారు కదా. అప్పటి నుంచి ఇప్పుడు గడిచిన 30-40 ఏళ్ళుగా చేస్తూనే ఉన్నారుగా. సో ఈ మా పార్టీలు ఎవరు లేదు. ఎవరు ఒకరు చెప్పండి సార్, మా పార్టీలో రెడ్ శాండ్ స్మగ్లర్ టికెట్ తెచ్చుకుంటుంది. మా పార్టీలో ఎవరు లేదు సార్, చెప్పండి సార్. నేను చెప్తున్నా కదా, మీరు చెప్పండి. ఏం కాదు వద్దులే, నేను చెప్పడం ఏం కాదని మీరంటే అట్ట, కానీ నేను చెప్పడం ఎందుకు. కానీ సరే, ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళతో అంటగాగుతూ ఎవరికి ఇవ్వాల్సిన మూటలు పంపిస్తూ చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారులే. పేర్లు నేను చెప్పకూడదు. మీరు ఇందాక ఒక పేరు చెప్పారు, మీరే చెప్పారు, నేను చెప్పలేదు కదా. అట్లాగే మీకు వేరే పార్టీలో ఉన్న వాళ్ళ పేరు సార్ ధైర్యంగా చెప్పు. రెడ్ శాండ్ స్మగ్లర్ అనకుండా నేను స్వాతంత్ర సమరయోధుడు నేను చెప్పలేనే. పచ్చి స్మగ్లరే. నేను కాదనట్లేదు, మీరు స్వాతంత్ర సమరయోధుడు అని చెప్పకుండా మీరు చెప్పి మంచి గొప్ప పనే చేశారు. కానీ ఆయన ఎలా బయట ఉన్నాడు, మరి ఆయన ఎలా బయట తిరుగుతున్నాడు, ఆయన ఎలా రాజకీయం చేస్తున్నాడు, ఆయన ఎలా అటవీ భూములు దోచుకుంటున్నాడు, ఆయన ఎలా స్మగ్లింగ్ చేస్తున్నాడు, ఆయన మనుషులు 100 మంది 1000 మంది మనుషులను పెట్టి ఎర్రచందనం ఎట్లా స్మగ్లింగ్ చేపిస్తున్నాడు, ఆయనకున్న ఫంక్షన్ హాల్స్ లో కూడా ఎర్రచందనం ఎట్లా స్టాక్స్ పెట్టిస్తున్నాడు, ఇది ఎవరికి తెలియకుండానే జరుగుతున్నాయా? ఇప్పుడు ఎక్కడుంది ఆ యాక్టివిటీస్ అన్ని, స్మగ్లింగ్ యాక్టివిటీస్ అన్ని జీరో అయిపోయింది. జీరో అయిపోతే పవన్ కళ్యాణ్ గారు ఆపరేషన్ ఎందుకు ఇంకా చెప్పారు కదా. ఇంకా కూడా కొందరు ఉన్నారు, వాళ్ళ పేర్లు ఇప్పుడు వెన్ ది ఇన్వెస్టిగేషన్ ఈస్ గోయింగ్ ఆన్ పవన్ కళ్యాణే చెప్పలేదంటే మనం చెప్పొచ్చు ఆ పేర్లు. పవన్ కళ్యాణ్ గారే సీక్రెసీ మెయింటైన్ చేసిన, ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న ప్రాసెస్ లో ఆ పేర్లు బయట పెట్టకూడదు. మనం బయట పెట్టామంటే ఇన్వెస్టిగేషన్ సైడ్ ట్రాక్ అయిపోతుంది. నేను కూడా మిమ్మల్ని పేర్లు చెప్పానట్లా, వీళ్ళు రాజకీయ పరంగా అండదండలు ఉన్నవాళ్లే కదా. కొంతమంది ఏమో డైరెక్ట్ గా పొలిటీషియన్స్, కొంతమంది ఏమో రాజకీయ అండదండలు ఉన్నవాళ్ళు. ఇలాంటి వాళ్ళని పొలిటీషియన్స్, పొలిటికల్ పార్టీస్ పూర్తిగా పక్కకు పెట్టకుండా చేద్దాము అంటే ఎట్లా సాధ్యమో, అణిచివేయడము, దీన్ని ఆపడం సాధ్యమా అనేదే నా ప్రశ్న. ఇప్పుడు నేను చెప్పాను కదా సార్, ఇప్పుడు వనిపెంటలో 60-50 టన్నులు ఇది రెడ్ శాండిల్ దుంగలు గోడౌన్ నుంచి ఖాళీ చేసినారంటే కేవలం రాజకీయ నాయకులు స్మగ్లర్లే కాకుండా అధికారులు కూడా సహకరించున్నారు. ఒక డిఎఫ్ఓ ఉన్నాడు దీంట్లో, దాదాపుగా 2 రేంజర్లు 6 మంది ఫారెస్టర్లు ఉన్నారు. వీళ్ళందరూ పేర్ల పైన ఏసీబీ కేసు రిజిస్టర్ అయింది. ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న ప్రాసెస్ లో వాళ్ళ పేర్లు బయట చెప్పకుండా నేను నా లిమిటేషన్స్ పాటిస్తున్నాను. అదే విధంగా చిత్తూరు గోడౌన్ లో 35 లీటర్ల ఎర్రచందనం ఆయిల్ ని గోడౌన్ నుంచి మాయం చేసినారు గనులు. దానిపైన కూడా కేసు నమోదు ఎంక్వైరీ జరుగుతా ఉంది. అధికారుల పాత్రను కూడా మనం గట్టిగా నొక్కి వక్కానించాలి. ఐఎఫ్ఎస్ అధికారులు కూడా డిఎఫ్ఓలుగా పనిచేసిన వాళ్ళు కూడా స్మగ్లర్లతో చేతులు కలిపి రాజకీయ నాయకులు అప్పుడు ఉన్నటువంటి మంత్రులతో ఒత్తిడికి లొంగి తగులుకొని విజిలెన్స్ ఎంక్వైరీలు ఫేస్ చేస్తున్నారు. గవర్నమెంట్ విజిలెన్స్ ఎంక్వైరీ వేసింది, ఎంక్వైరీ జరుగుతూ ఉంది. ఈ దొంగలందరూ కూడా పడతాం. ఎందుకంటే మీకు తెలియదు ఏముంది సార్, మన జ్యుడిషియరీ సిస్టమ్ లో ఇద్దరికి హక్కులు ఉన్నాయి. ఎవరైతే కేసు నమోదు చేస్తాడో పోలీస్ అధికారికి హక్కు ఉంది, స్మగ్లర్ కూడా హక్కు ఉంది. వాడు కూడా వాని కేసును డిఫెండ్ చేసుకునేటువంటి అవకాశం ఇచ్చే క్రమంలో వాడు బెయిల్ మీద వస్తున్నాడు, పోతున్నాడు, మేము అరెస్ట్ చేస్తున్నాం, కోర్టులు పోతున్నాడు, బెయిల్ తెస్తున్నారు. జ్యుడిషియరీలు ఇచ్చిన బెయిల్స్ ని మేము క్వశ్చన్ చేయలేం కదా, గట్టిగా డిఫెండ్ చేసినా కూడా. ఇప్పుడు కొందరు అంటున్నారు
ఇది మొన్న శేషాచలంలో 20 మంది కూలీల్ని దారుణంగా చంపేసినారు, వాళ్ళ దళితులు అని చెప్పేసి. వచ్చేటప్పుడు ఏమైనా క్యాస్ట్ సర్టిఫికేట్లు తీసుకొచ్చారా సార్ వాళ్ళు? అక్కడ నుండి తమిళనాడు నుండి దళితులనే అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకొస్తే వదిలేస్తారా?